ఉదయ్ భాస్కర్ అని ఒక జర్మనీలో విప్రోలో పనిచేస్తాడంట. అతను ఏం చేశాడంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని దాదాపు ఒక 200 మంది ఇన్వెస్టర్స్కి, అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మెయిల్స్ పెట్టాడంట. అతను జర్మనీలో ఉంటాడు. సో ఇది కొంచెం పాలిటిక్స్ రిలేటెడే. ఎందుకు ఇన్వాల్వ్ అయ్యానంటే మన రాష్ట్రానికి సంబంధించింది, అందులో కూడా కొంచెం జాబ్కి రిలేటెడ్. సో ఇన్వెస్టర్స్ వస్తేనే అందరికీ జాబ్స్ వస్తాయి. ఇంత చదివితే ఏం ఉపయోగం? సో జాబ్స్ లేకుండా ఏం ఉపయోగం? సో అందుకు అసలు ఏం జరిగింది, ఇందులో ఎవరిది తప్పు ఎవరిది కరెక్టు అనే పాయింట్ డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో నెంబర్ 32 ఇచ్చింది. ఆ 32లో అంత డీప్గా వెళ్తాం ఎందుకు? ఆ 32లో ఏంటంటే ఏపీఎండిసి అంటే మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అది బాండ్స్ అనేది ఇష్యూ చేసి దాదాపు ఒక 9,000 కోట్లు త్రూ స్టాక్ మార్కెట్ ద్వారా, అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం అనమాట. బాండ్స్ ఇచ్చేసి ఒక 9,000 కోట్లు. దీంట్లో మీరు ఇన్వెస్ట్ చెయ్యొద్దు అని ఈ ఉదయ్ భాస్కర్ అనే అతను దాదాపు ఒక 200 ఈమెయిల్స్ రాశాడనమాట. ఆంధ్రప్రదేశ్లో ఇలా ఇన్వెస్ట్ చేయొద్దు అని మీరు. సో దీనికి ఓకే, ఇక్కడ వరకు రాశాడంటే ఓకే, బాగానే ఉంది. దీన్ని కూడా మనం కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవడో కూడా దరిద్రుడు ఉంటానే ఉంటాడు, ఒక డెవలప్ అవుతూ ఉంటే చూస్తూ ఉండలేడు. బట్ దీనికి నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ గారు దీన్ని సమర్థిస్తూ మాట్లాడారు. బుగ్గన రాజేంద్రనాథ్ వైసీపీ గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్. సో నో డౌట్ వెల్ టాలెంటెడ్ పర్సన్. వైసీపీ పార్టీలో ఎవరైనా ఒక పర్సన్ సబ్జెక్ట్ పరంగా మాట్లాడగలుగుతారు, పేపర్లో ఉన్నట్టు మాట్లాడగలుగుతారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందంటే అది ఒక బుగ్గన రాజేంద్రనాథ్ గారే. సో అతను అంటే వెల్ రెస్పెక్టెడ్ అనమాట. సో అతను ఏం చెప్పాడంటే ఇతనికి భాస్కర్ గారికి, ఉదయ్ భాస్కర్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అతను అలా మెయిల్ చేస్తే తప్పే ఉంది, మీరు ఎంత పాపులారిటీ ఉన్నవాళ్ళు కదా, మీరు తెచ్చుకోలేరా, అది ఇది మెయిల్ చేస్తే తప్పే ఉంది అని మాట్లాడారు. సార్ బుగ్గన రాజేంద్రనాథ్ గారు, ఒక్కసారి ఆలోచించండి, మన రాష్ట్రం ఎలాంటి పొజిషన్లో ఉంది, ఎంతమంది యూత్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. ఇలాంటి ఓకే మీరు చేయకపోయినా పర్లేదు, మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఇది కరెక్ట్ కాదు కదా. మీకంటే హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఉన్నాయి, లేదంటే మీ పార్టీ హెడ్స్కి సిమెంట్ ఫ్యాక్టరీలు, పవర్ ఫ్యాక్టరీలు, టీవీలు అవి ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూత్ పరిస్థితి ఏంటి? ఈ ఉదయ్ భాస్కర్కి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? కరెక్ట్ కాదు కదా ఇది. అసలు ఎంత అన్యాయం కదా. ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉద్యోగాలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇవ్వద్దు అని ఒక పర్సన్ ఇలా ఈమెయిల్స్ రాస్తే అతనికి సపోర్ట్ చేస్తూ ఎలా మాట్లాడారు? సరే మీ సపోర్ట్ కూడా మీరు ఎలా చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా చేయడం తప్పు అని అంటున్నారు. సో ఎలా తప్పు ఇది? ఎందుకంటే మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే 2024లో దాదాపు సేమ్ కండిషన్స్తో ఆల్మోస్ట్ సేమ్ జీవో ఇచ్చారు. అయితే అక్కడ ఫుల్ స్టాప్లు, కామాలు అయ్యే చిన్న మ్యాటర్ తేడా వస్తుంది. వీళ్ళకేమో 7,000 కోట్లు తీసుకోవడానికి బాండ్స్ ఇష్యూ చేశారు, జీవో ఇచ్చారు. ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమో 9,000 కోట్లు కలెక్ట్ చేయడానికి బాండ్స్ అనేది ఇష్యూ చేశారు. సో మీరు సేమ్ టాపిక్ మీద సేమ్ విషయంలో మీరు జీవో ఇచ్చారు, మీరు అప్పు తీసుకోవాలని చేశారు. మీరు చేసేటప్పుడు తప్పు లేనిది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తే ఎలా తప్పు అయింది? నాలెడ్జ్ ఉండాలి కదా. మీరు కౌంటర్ ఇచ్చేటప్పుడు మీరు చేస్తే తప్పు లేనిది ఇప్పుడు ఇదే ప్రభుత్వం సేమే కదా చేసింది. ఇక్కడికి చేస్తే తప్పెట్ట అయింది? మీకు కొంచెం అన్నా మీరంటే చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది నాకైతే. ఎందుకంటే మినిమంలో మినిమం, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ యువతకి సంబంధించింది కదా, యువత నష్టపోతారు కదా. ఒక ఇన్వెస్టర్స్లో ఇన్వెస్ట్ చేయొద్దని మీరు ఇలా పంపటం ఎంత తప్పది. మీరు మీ హయాంలో సేమ్ విధంగా డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు. బట్ ఇదే టైంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకోవాలంటే దాన్ని మీరు తప్పు ఎలా పడతారు? మీరు ఇలా చేసే కదా సార్ అమర్ రాజా కంపెనీని తెలంగాణకు పంపించింది. ఎన్ని జాబ్స్ వస్తాయి మనకి అమర్ రాజా ఉందంటే? 10,000 జాబ్లు డైరెక్ట్గా, 10,000 కుటుంబాలు బాగుపడి. సో ఇవి డైరెక్ట్ జాబ్స్. సో 10,000 జాబ్లు అంటే దానికి ఇంటూ 4 టైమ్స్ ఇండైరెక్ట్ జాబ్స్ ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్ కానీ, దోబీ చేసే వాళ్ళకి కానీ, కూరగాయలు అమ్మే వాళ్ళకి కానీ, షాపులు పెట్టే వాళ్ళకి కానీ, సో ఒక్క జాబ్కి ఇంటూ 4 టైమ్స్ అంటే దాదాపు 50,000 జాబులు మీరు మీ అమర్ రాజా మీరు చేసిన నిర్వాహకాల్లో. అమర్ రాజా తెలంగాణ పోయిందిగా ఇప్పుడు.
ఎవరు నష్టపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా. ఇప్పుడు ఆ ఉదయ్ భాస్కర్ అనేవాడికి మీరు సపోర్ట్ చేస్తారు. అసలు ఇది ఎక్కడ లాజిక్ సార్? మీ హయాంలో మీరు సేమ్ జీవో ఇచ్చి మీరు డబ్బులు తీసుకునేటప్పుడు మీకు కరెక్ట్ అనిపించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సేమ్ జీవో ఇచ్చి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటుంటే మీకు నెగిటివ్ ఎందుకు వస్తుంది? అసలు ఇదేం లాజిక్ నాకు అర్థం కాదు. మీ మీద మళ్ళీ హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఆ పార్టీలో ఏకైక వ్యక్తి డేటాతో మాట్లాడే వ్యక్తి మీరు ఒక్కరే. లూలు మాల్ని అంతే పంపించేశారు. కరెక్ట్ కాదు సార్. ఏదనుకుంటున్నారు? ఏందో మీరు మరి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండి మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఈ కొడాలని వీళ్ళందరికంటే ఇవన్నీ ఏం తెలియదు. వాళ్ళు గుట్కా బూతులు మాట్లాడటం తప్ప వాళ్ళకి ఏం తెలియదు. మీరు మొత్తం కొంచెం సబ్జెక్ట్ ఉండేవాళ్ళు. మీరు కూడా ఇలా మాట్లాడి మరీ ఇంత రాష్ట్రాన్ని ఇంత తప్పుదోవలో పంపించడం మాత్రం కరెక్ట్ కాదు. మీ మీద హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. గైస్ ఇంతే ఈ వీడియో. జస్ట్ చూడండి, సేమ్ జీవో ఇచ్చి రెండు ప్రభుత్వాలు ఆ టైంలో వాళ్ళు తీసుకోలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళకి డబ్బులు ఇచ్చాయి. మళ్ళీ వీళ్ళు ఏదో తప్పుగా క్రియేట్ చేస్తున్నారు. దీనికి సెబీ పర్మిషన్ ఇచ్చింది, ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది. వీళ్ళిద్దరు పర్మిషన్ ఇచ్చిన తర్వాతే వీళ్ళకి ఓవర్ సబ్స్క్రైబ్ అంటే 9,000 కోట్లు తీసుకోవాలనుకుంటే వీళ్ళకి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తామని అంతమంది వచ్చారనమాట ఇప్పుడున్న గవర్నమెంట్. సో అయినా కానీ వీళ్ళు ఇంకా ఇలా మెయిల్స్ చేసి ఇన్వెస్ట్ చేయొద్దని ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్టర్స్కి ఇలా పంపించడం మీరు ఎలా చూస్తారు? జస్ట్ కామెంట్లో తెలియజేయండి. సేమ్ కండిషన్లో వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు. బట్ వీళ్ళకి డబ్బులు ఇచ్చాయి, వాళ్ళకి మాత్రం ఇవ్వలేదు. ఆ రోజు నమ్మకంతో వాళ్ళ మీద నమ్మకం లేక ఆ రోజు డబ్బులు రాలేదు, ఇన్వెస్ట్ చేయలేదు. సో గైస్ మీరేమనుకుంటారు సేమ్ కండిషన్ మీద? మీ పాయింట్స్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.